రుణమాఫీ జరిగింది, రైతు బంధు పైసలు పడతా ఉన్నాయి. వాళ్ళు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఇక వీళ్ళ అభివృద్ధిని అడ్డుకునే పని ఎవరైతే చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీలు. బీసీలకు రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి కొట్లాడితే బీజేపీ సపోర్ట్ చేయదు, బీఆర్ఎస్ బీజేపీని అడగదు. ఇది వాళ్ళు ఆ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు. ఏదైనా పని ముందర మూసీ సుందరీకరణ పేరుతోటి ఈ ఒక పని ముందట వేసుకుంటే హైడ్రా తీసుకొచ్చి కబ్జాదారుల నుంచి వాళ్ళను దూరం చేస్తూ ఉంటే వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ఏ పని ముందట వేసుకున్నా హెచ్సి భూములను తీసుకొని అక్కడ అభివృద్ధి దిశగా హైదరాబాద్లో కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటే దాన్ని కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో వేసి దాన్ని కూడా ఆపేసి ఇట్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళని కూడా మీరు గమనించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పనులు చేసేటోళ్ళనే సర్పంచ్లు ఎన్నుకోర్రి, అభివృద్ధికి అడ్డుపోయేటోళ్ళని ఎన్నుకుంటే ఊరు బాగుపడదు. 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్. ఊరు బాగుపడాలంటే అభివృద్ధి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మనం ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గుర్తులు ఉండవు, కానీ ఆ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఎన్నుకుంటే ఆయా మంత్రుల దగ్గరికి, ఆయా ఎమ్మెల్యేల దగ్గరికి, ఆయా ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళు పోయి వాళ్ళ సమస్యలు విన్నవించుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది.